నరుటో సిరీస్లో విలన్లా చూసిన ఫ్యాన్స్ హార్ట్లో మాత్రం ఎప్పటికీ హీరోలా నిలిచిన ఒకే ఒక క్యారెక్టర్ ఇటాచి ఉచిహా. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. ఇటాచి నిజంగా విలనా, లేక మనమే అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామా? ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు ఇటాచి మీద ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఇక వీడియో స్టార్ట్ చేస్తే, ఇటాచి చిన్న వయసులోనే యుద్ధాన్ని చూశాడు. బ్లేడ్, డెత్, పెయిన్ ఇవి అతడికి నార్మల్ అయ్యాయి. అతడు పిల్లాళ్ళ ఆడుకోలేదు, పిల్లాళ్ళ కలలు కనలేదు. చిన్న వయసులోనే అతడికి ఒక క్లారిటీ వచ్చింది. వారిలో విన్నర్స్ ఎవరు ఉండరు, లూజర్స్ మాత్రమే ఉంటారు. అందుకే ఇటాచి శక్తిని కాదు, శాంతిని కోరుకున్నాడు. ఉచిహా క్లాన్ రివాల్ట్ ప్లాన్ చేసింది. విలేజ్ వర్సెస్ క్లాన్. ఇక్కడ ఇటాచి ముందు 2 చాయిసెస్ వచ్చాయి, తన విలేజ్ ఆర్ తన క్లాన్. ఏది చూస్ చేసినా రక్తం ఖాయం. కానీ ఇటాచి ఒక ఇంపాసిబుల్ డెసిషన్ తీసుకున్నాడు. విలేజ్ని సేవ్ చేయడానికి తన క్లాన్ని సాక్రిఫైస్ చేశాడు. ఈ ఒక్క విషయంలోనే మనం అర్థం చేసుకోవచ్చు ఇటాచి ఎంత గొప్ప వ్యక్తో. ఈ డెసిషన్ వల్ల అతడు విలన్ అయ్యాడు, కానీ విలేజ్ మాత్రం బ్రతికింది. ఇటాచి చేసిన ప్రతి పని వెనుక ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, సాస్కే. తన తమ్ముడు సాస్కే బ్రతకాలి, స్ట్రాంగ్ అవ్వాలి, విలేజ్ని ప్రొటెక్ట్ చేయాలి. అందుకే ఇటాచి తననే ఎనిమిలా చూపించుకున్నాడు. బ్రదర్స్ ప్రేమ అంత పవర్ఫుల్ అయితే తన పేరు చెడిపోవడానికి కూడా సిద్ధమవుతాడు. ట్రూ లవ్ ఎప్పుడు లౌడ్గా ఉండదు, సైలెంట్ సాక్రిఫైస్లా ఉంటుంది. ఇటాచి అకాట్స్కీలో ఉన్నాడు, బట్ అతడు విలన్ మైండ్ సెట్లో లేడు. అతడు ఒంటరిగా బ్రతికాడు, ఎవరూ అతని నిజం తెలుసుకోవాలనుకోలేదు. అతడికి అప్రిషియేషన్ లేదు, సింపతి లేదు, కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది. స్ట్రాంగ్ పీపుల్ ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ సఫర్ అవుతారు. ఇటాచి చనిపోయాక అతని నిజం బయటకు వస్తుంది. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అనేది ఇదేనేమో. అప్పుడు సాస్కేకి అర్థమైంది, నాన్న నన్ను ద్వేషించలేదు, నన్ను కాపాడాడు. ఇక్కడ నరుటో సిరీస్లో ఒక బిగ్ లెసన్ ఇచ్చింది. హీరో అనేవాడు స్పాయిల్ లైట్లో ఉండవలసిన అవసరం లేదు. ఇటాచి పాపులర్ కావడానికి కారణం పవర్ కాదు, క్యారెక్టర్, డిసిప్లైన్, సాక్రిఫైస్, ఎమోషనల్ డెప్త్ అనే చెప్పొచ్చు. అతడు పర్ఫెక్ట్ కాదు, కానీ సెల్ఫ్లెస్. అందుకే ఫ్యాన్స్ హార్ట్లో ఇటాచి ఒక లెజెండ్ అనే చెప్తారు. హిస్టరీలో కొంతమంది విలన్స్లా గుర్తింపు పొందుతారు, కానీ వాళ్ళ హార్ట్స్ హీరోస్ కంటే ప్యూర్గా ఉంటాయి. ఇటాచి ఉచిహా నరుటో సిరీస్లో విలన్ కాదు, అతడు ఒక సైలెంట్ హీరో. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. మీకు ఇటాచి గురించి అర్థమైంది కదా. ఇటాచితో పాటు హార్ట్ సింబల్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నాను. నెక్స్ట్ మాదర ఉచిహా పైన వీడియో రాబోతోంది, ఆ వీడియోని కూడా బాగా చూసేయండి. అండ్ ఇక్కడితో వీడియోని ముగిస్తున్నాను.